ఇప్పుడిప్పుడు అని చూస్తున్న ఎస్ఐ కానిస్టేబుల్ పోస్ట్ అయితే రిలీజ్ అయినాయి. అది కూడా 7,437 పోస్టులతోని మనకు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే రిలీజ్ చేసింది. దీంట్లో హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే మనకు ఇంటర్ తోని ఇది మినిమం క్వాలిఫికేషన్ కి ఫస్ట్ గవర్నమెంట్ జాబ్. సాడెస్ట్ పార్ట్ ఏంటంటే పోస్ట్ అనేది ఏదైతే మనం 20,000 కోసం ఫైట్ చేసినామో అది కాకుండా జస్ట్ 7,000 వరకు వేసింది అనేది. అండ్ దీంట్లో కూడా మనకు ఎస్ఐ పోస్టులు అనేది జస్ట్ 275 పోస్టులు ఉన్నాయి. మిగతా అన్ని 7,000 వరకు కానిస్టేబుల్ పోస్టులే ఉన్నాయి. అండ్ వీటి శాలరీస్ విషయానికి వస్తే మనకు ఎస్ఐ దానికి ఏమో శాలరీ వచ్చేసి 42,300 నుంచి 1,15,000 వరకు ఉంటుంది. అంటే మనకి ఇన్ హ్యాండ్ వచ్చే వరకు 60,000 వరకు వస్తుంది. అండ్ పోలీస్ కానిస్టేబుల్ విషయానికి వస్తే 24,280 నుంచి 72,850 వరకు ఉంటుంది. అంటే మనకి ఇన్ హ్యాండ్ వచ్చే వరకు 35,000 అయితే వస్తుంది. సేఫ్టీ ఫైర్ ఆఫీసర్, నెక్స్ట్ డిప్యూటీ జైలర్ వచ్చింది. దీనికి 38,890 నుంచి 1,12,000 ఉంది. ఇది ఇన్ హ్యాండ్ వచ్చే వరకు 55,000 వరకు అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏఎస్ఐ పోస్టులు కూడా ఉన్నాయి. అది 33,750 నుంచి 99,310 వరకు ఉంది. ఇది ఒక 45,000 వరకు వస్తుంది. నెక్స్ట్ డ్రైవర్ అండ్ మెకానికల్ అవి కూడా ఉన్నాయి. అవి ఒకసారి చూసుకోండి. మొత్తం ఒక 4 టైప్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. మనం రేపైతే కంప్లీట్ వీడియో చేసుకుందాం. ఎట్లా స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్, ఏ బుక్స్ వాడాలి, అండ్ ఈ ఉన్న టైంలో అంటే 3-4 నెలలు టైం ఉంటుంది. ఆ టైంకి మనం ప్రిలిమ్స్ ఎట్లా క్లియర్ చేయాలి, మన ఈవెంట్స్ ఎట్లా క్లియర్ చేయాలి, మెయిన్స్ ఎట్లా క్లియర్ చేయాలని డీటెయిల్ గా చెప్పుకుందాం. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇంకొక వీడియో చేసుకుందాం. సో మన ఛానల్ ని ఫాలో చేసి పెట్టుకోండి. నేను ఖచ్చితంగా మీకు ప్రిపరేషన్ లా జాబ్ కొట్టించే బాధ్యత మనది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నోటిఫికేషన్ పీడిఎఫ్ కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి.